ఓకే సురేష్, నెక్స్ట్ ప్రదీప్ మీరు చెప్పండి. అధికారుల్లో గ్యాప్ ఉంటే సర్దుకోవచ్చు, మరియు మరో సమీక్షలో అది రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ అధికారం కోల్పోయి వచ్చిన గ్యాప్ ఇది, అంటే ప్రజలు అంటున్న మాట ఇది. అధికారం కోల్పోయి వచ్చిన గ్యాప్ కాబట్టి సరైన మానిటరింగ్ లేదు, సరైన అడ్మినిస్ట్రేషన్ లేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కనీసం కాంగ్రెస్ పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల స్థాయిలో తిరిగే పరిస్థితి లేదు. కనీసం హైదరాబాద్కు, తెలంగాణకు వచ్చి అడుగు పెట్టే ప్రసక్తి కూడా లేదని ప్రజలే అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి వ్యవహారం ఎట్లుందంటే ఓడెక్కినాక ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న చందంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆ అలివిగాని హామీలు నోటికొచ్చినట్టు ఏది నోటికొస్తే అది హామీ అయితే ఇచ్చారు. వాటికి సంబంధించి అవి అమలు అవుతాయా, దానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయా లేవా అనే దానికి సంబంధించి వెనక ముందు చూసుకోకుండానైతే హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కాటి నుంచి దాదాపు 10 నెలలు కావస్తోంది. ఈ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయడంలో వారికి ఉన్నటువంటి సమన్వయ లోపం కావచ్చు, లేదా అనుభవ రాహిత్యం కావచ్చు, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక హడావుడి, మీడియాలో హడావుడి, మేము చేశామని చెప్పేటువంటి హడావుడి, తద్వారా రుణమాఫీ విషయంలో స్పష్టంగా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిందనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రుణమాఫీ సంబంధించి హడావుడిగా వేయడం వల్ల క్షేత్రస్థాయిలో రేషన్ కార్డు లేని వారికైతే అందలేనటువంటి పరిస్థితి, అరకొరగా రుణమాఫీ జరిగింది. తద్వారా దాదాపు 18,000 కోట్లు వెచ్చించినప్పటికీ ఆ స్థాయిలో మనం ఇచ్చినటువంటి హామీని అమలు పూర్తి స్థాయిలో చేయలేకపోయాం. మిగిలిన హామీలకు సంబంధించి వాటి మీద కనీసం దృష్టి కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ రకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం మొదటి నుంచి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ అయితే పాల్పడుతూ వస్తూ ఉన్నారు. ఎంతసేపటికి మీడియాలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా ఇచ్చినటువంటి హామీలను ప్రజలు మర్చిపోయేలా చేయడం అనేది వారి వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే అనేక కార్యక్రమాలు తెలంగాణలో గత 10 నెలలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీపై ప్రభావం పడే ప్రమాదం ఉందని చెప్పి సొంత పార్టీ నేతలు కొద్దిగా టెన్షన్ వాతావరణంలో అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 100 రోజుల్లో అని చెప్పాం. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనేక సభల్లో హామీలు ఇచ్చాం. కానీ హామీలు ఏవి ఇప్పుడు అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ పూర్తిగా లేకపోవడం. ప్రదీప్, ఇప్పుడు నడుస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కేవలం ఇక్కడున్న ప్రజలనే మోసం చేసింది అనుకోవచ్చా, లేదంటే ఢిల్లీ పెద్దలను కూడా నమ్మించి హామీల పేరుతో నమ్మించి మోసం చేసిందని చెప్పి అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్నే ప్రధానంగా ప్రజలకు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఢిల్లీ పెద్దలు మాట్లాడి ఉంటారు. అందుకు అనుగుణంగానే వారిచ్చారు, స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఇక ఏదైతే మీరు అన్నట్టుగా రుణమాఫీకి సంబంధించి విజయోత్సవ సభ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏదైతే ఆగస్టు 24 రాజీవ్ గాంధీ జయంతి రోజునే సచివాలయం ముందు పెట్టినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రారంభించి అదే రోజు వరంగల్లో ఏదైతే విజయోత్సవ సభ నిర్వహిస్తాం 5 లక్షల మందితో అని చెప్పి ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతా ఉంది. విజయోత్సవ సభ సంబంధించి ఎవరికి ముందుకు రాకపోవడం కాగా నిరసన సభలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఫీడ్బ్యాక్ హైకమాండ్కి వెళ్లడం ద్వారానే ఈరోజు రాహుల్ గాంధీ కాదు ఇతర నేతలు ఎవరు ఇటువైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తప్పుడు నివేదికలు కావచ్చు, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రజల్లో పలసనాయమన్నటువంటి భావన స్పష్టంగా కనిపిస్తున్న వైపు హైడ్రా దూకుడు సంబంధించి కూడా సొంత పార్టీ నేతలకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, పేద ప్రజల కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఢిల్లీకి అయితే నివేదికలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఏదేమైనా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల హైకమాండ్ అంత సంతృప్తిగా లేదన్నటువంటి భావన కూడా కొంత పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. ఒక అరాజ్పాట తరహాలో గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి వాటికంటే మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి నమ్మించి ప్రజలు అయితే ఓట్లయితే దండుకున్నటువంటి పరిస్థితి. కానీ తీరా చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో మనం గ్రామాల్లో కావచ్చు, లేదా ఈరోజు పట్టణంలో కావచ్చు, రేవంత్ సర్కార్ సంబంధించినటువంటి మాటలు ఇప్పటికే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, గ్రామాల్లో ఏమనుకుంటున్నారనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ సంబంధించినటువంటి విమర్శలు అయితే
స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నికల ముందు ప్రకటనలు అయితే చేశారు. కానీ మార్పు అంటే ఈ రకమైనటువంటి మార్పు అన్న చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయాన్ని ఏదైతే పండగ చేయాల్సిన పరిస్థితుల్లో గతంలో పండగగా 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి నేపథ్యం ఈరోజు అనేక ఇబ్బందులు అయితే వ్యవసాయానికి రైతులకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పెట్టుబడి సాయం అందించినటువంటి గత ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం టెన్షన్గా ఏదైతే రైతులకు 2 కార్లు అందించినటువంటి పరిస్థితి, ఎరువులు విత్తనాలు సకాలంలో అందించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి, ఏదా అక్కడ రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోవైపు రైతు భరోసాకు అతిగతి లేనటువంటి పరిస్థితి ఎప్పుడు పడుతుందో తెలియని